హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ది ఛానల్ హేమంత్ ట్రేడింగ్ యూనివర్సిటీ. నేను మీ హేమంత్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఒక డే లో నేను ఫిట్నెస్ ని ట్రేడింగ్ ని ఎలా మేనేజ్ చేస్తానని చెప్పి మీకు చూపిస్తా. ఈ రోజు డేట్ వచ్చేసి February 27th, 2026 ఫ్రైడే. సో ఈ రోజు చాలా హెక్టిక్ డే ఉండిపోతుంది. సో డైలీ ఈ రోజు మొత్తం వీడియో ఎడిటింగ్, స్క్రిప్టింగ్, పోస్టింగ్ అండ్ జిమ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ రోజు ఫ్రైడే మాత్రమే. అండ్ కమ్యూనిటీ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ రోజు ఎలా జరుగుతుంది, ఎలా టేక్ ఓవర్ చేస్తాను, ఎలాంటివి జరుగుతాయని చెప్పి మీకు ఫుల్ గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడడానికి అయితే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి కంటెంట్ చెయ్యాలా వద్దని చెప్పి కామెంట్ చేయండి, నేను చేస్తాను. చెయ్యాలో వద్దో డిసైడ్ చేసుకుంటా. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో టైం అయితే 6 అయ్యింది. నేను మార్నింగ్ 6 కి లేగిస్తా రోజు. మళ్ళీ 5:30, 5:40 ఆ బ్యాచ్ కాదు. నేను 6 o'clock లేచి 9 o'clock వరకు నేను మొబైల్ ముట్టుకోను అనమాట. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ అనేది కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఉదయం ఆ ఫీల్ రాయడానికి 9 వరకు ముట్టుకోను. ఈ రోజు రికార్డ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి మొబైల్ తో రికార్డ్ చేస్తున్నాను. అది కూడా కెమెరా చూసుకుని అంతే. సో 6 to 9 ఏం చేస్తాను రా అంటే, 6 కి లేచిన వెంటనే నేను రన్నింగ్ వెళ్ళిపోతాను. రన్నింగ్ గారు వాకింగ్ గారు గ్రౌండ్కి వెళ్ళిపోతాను. అందుకే ఇదంతా గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి. గ్రౌండ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి నా మీల్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత 9 o'clock మొబైల్ అప్పుడు తీసుకుంటా. అప్పుడు తీసుకొని మళ్ళీ నా ఇన్స్టా పేజ్ లో డిఎంస్ అన్ని చెక్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసి, కమ్యూనిటీ మీటింగ్స్ లో కూడా ఎవరికైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి, లేదా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడి 9 to 10 వరకు జరుగుతుంటది. అండ్ 9 to 10 సైమల్టేనియస్ గా వాళ్ళకి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాల్ మాట్లాడి నేను వాకింగ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు నేను బాడీని కొంచెం ఎక్కువ కష్టపడదామని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే నాకు అనుకున్న రిజల్ట్ కావాలి అంటే పడాల్సిన కంటే ఎక్కువ కష్టం పడాలని నాకు అర్థమైంది. మీకు కూడా అదే చెప్తున్నా. అండ్ మళ్ళీ 9 o'clock కి మళ్ళీ 10 కి నేను సిస్టమ్ ముందు కూర్చొని ట్రేడింగ్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్ ఈ రోజు ఏం చేస్తాను, ఎలాంటి అనాలిసిస్ చేస్తాను, ఎలాంటి ఎంట్రీ తీసుకుంటాను, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసి చెప్పి 10 to 10:30 కి అనలైజ్ చేసి అండ్ 10:30 to 11 or 12:30 వరకు ట్రేడ్ చేస్తాను అనమాట. మళ్ళీ 10 కి అయితే మేము ముందుకు వస్తాను. మై హీరో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ హనుమంతులు గారు. ఈయన నా తెలిసిన ట్రేడింగ్ రావడం కారణం ఈయన. నాకు మంచి ఈ డైరెక్షన్ చూపించి ఇలా చేయని చెప్పి నాకు చాలా బాగా గైడ్ చేసాడు ఈయన. నాకు పర్సనల్ గా నేర్పించలే కానీ, కాకపోతే చాలా విధాలుగా నాకు హెల్ప్ చేసాడని చెప్పాలి. ఈయన గాని, ఈ కృష్ణుడు గాని, ఇలా చాలా మంది. అండ్ వీళ్ళందరూ మోటివేషన్ కోసం పెట్టుకున్నా. ఈ ఫోటో ఇప్పుడు ఇక్కడే ఉంటుంది నా వెనక. నేను ఇక్కడ రీడింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉంటది. అండ్ నాకు అంటే ఒక ధైర్యం రావడానికి ఒక ధైర్యం ఉంటుందని చెప్పి నేను పెట్టుకున్నా ఇలాగా. సో అది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో నా దగ్గర నా మెడలో కూడా ఉంటారు హనుమంతులు వారు నాతోనే ఎప్పుడు కూడా. అంటే నాకు కొంచెం ధైర్యం ఉంటుందని చెప్పి మంచి పెట్టుకుంటున్నా ఇలాంటివి. అండ్ మార్నింగ్ టైం అయితే 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 1 hour వాకింగ్ కూడా చేసేసాను. అండ్ ఆల్సో నౌ వీఆర్ బ్యాక్ టు డన్. ట్రేడింగ్ చేస్తున్నా. ట్రేడింగ్ చేద్దామని చెప్పి కూర్చున్నా. నా టైం విండో సెట్ చేసుకుని అనాలిసిస్ కూడా షేర్ చేసేసాను. వన్స్ మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి. ఇది లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దిస్ జోన్స్ అని చెప్పి. అంటే ఈ 2 జోన్స్ డ్రా చేసి పెట్టుకొని నేను చెప్పా, ఒకవేళ బ్రేక్అవుట్ రీటెస్ట్ ఇస్తే అప్ సైడ్, ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే సెల్ సైడ్ అనమాట. ఇది ఒకటే కాదు, ఎవ్రీ డే నేను ట్రేడ్ చేసినవన్నీ ఇక్కడ అనాలిసిస్ షేర్ చేస్తూ ఉంటాను. దాని రిజల్ట్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఎవ్రీథింగ్ మీ రికార్డింగ్ సెషన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మా కమ్యూనిటీలో రికార్డింగ్స్ అన్ని ఇక్కడ ఎన్నో ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అన్లెస్ యువర్ సీరియస్, మేక్ షూర్ యువర్ సీరియస్, అప్పుడే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. నేనే చెప్తున్నా అదే మాత్రం. సో ఇందాక వాకింగ్ చేస్తున్నప్పుడు డిఎం చెక్ చేస్తాను చెప్పాను కదా. డిఎంస్ లో నాకు ఒక అతను మెసేజ్ చేశాడు. ఏజ్ 17 years old, ఒక అబ్బాయి. బ్రో నాకు బ్రేకప్ అయింది, సో నేను కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నా. కాబట్టి నేను ట్రేడింగ్ చేసి నన్ను ఎవరైతే అమ్మాయి వదిలేసిందో ఆ అమ్మాయి ముందు నేను తోపుగా తిరుగుతాం అనుకుంటున్నాను. సో దట్ నాకు ఇప్పుడు ట్రేడింగ్ నేర్పించగలవా అని చెప్పి నేను చెప్పాను. బ్రో ఐ కెన్ టీచ్ యూ, బట్ మీ డెసిషన్, మీ మైండ్స్ కొంచెం కూల్ అవ్వాలి. బ్రేకప్ 3 days బ్యాక్ ఇప్పుడు బ్రేకప్ అయిందంట. బ్రేకప్ రీజన్ కూడా మెన్షన్ చేశాడు. ఆ అమ్మాయికి కావాల్సిన కంఫర్ట్స్ వీడు ఇవ్వలేకపోతున్నాడంట. అంటే ఒక 16, 17, 15 ఈ ఏజ్ లో వాళ్ళకి కూడా కంఫర్ట్స్ ముఖ్యమైపోయాయి. నాకు అర్థం కావట్లేదు. ఎంతో వదిలేసినట్టు నా రీజన్ వరకు. కాకపోతే అది మీరు ట్రేడింగ్ రావాలి అనుకోవడం మంచిది. ఒపీనియన్ చాలా మంచిది. కాకపోతే మీరు ఇలాగా ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాలి, లేదా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకుని రావాలి. కానీ ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాలి, ఎవరికో ఆన్సర్ అవ్వాలి, కంబ్యాక్ అవ్వాలి అని బిగోతో తీసి వస్తే మాత్రం ట్రేడింగ్ మీకు చాలా విధమైన డ్యామేజ్. $2,000 ఇన్ జస్ట్ 1 trade.
నార్మల్ గా ఎవ్రీ సింగిల్ ట్రేడర్ ఏమనుకుంటాడంటే ఎవ్రీడే ట్రేడ్ చేయాలి, ఎవ్రీడే అనలైజ్ చేయాలి, ఎవ్రీడే మనం ట్రేడ్ చేస్తే కానీ మనకు మంచి గ్రిప్ దొరకదు, మంచి ప్రాఫిట్ దొరకదు అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎవ్రీడే ట్రేడ్ చేయకూడదు. ఎవ్రీడే ట్రేడ్ చేసినా సరే, ఒకవేళ ట్రేడింగ్ డెస్క్ మీద కూర్చున్నా సరే మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరకదు అంత బేగా. బికాస్ ఎవ్రీ డే ఇస్ నాట్ యువర్ డే ఇన్ ట్రేడింగ్ అండ్ లెస్ ఈస్ మోర్. వీక్ కి 5 days ఫోరెక్స్ మార్కెట్ అనేది ఓపెన్ లో ఉంటుంది. 1 day మాత్రమే మీరు పర్ఫెక్ట్ ఛాన్స్ ని, ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోగలరు. ఆర్ మీరు ఎవ్రీడే మీరు ట్రై చేస్తారంటే నో ప్రాబ్లం, బట్ మీరు లాస్ అవుతారు. కానీ మీరు ఖచ్చితంగా ట్రేడర్ అవుతూ ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ జనరేట్ చేయాలి అంటే వీక్ కి ఒక ఆపర్చునిటీతో సరిపెట్టుకోవడం చాలా మంచిది. ఈవెన్ నన్ను చూడండి, నేను మండే ట్రేడ్ చేయలేదు, ట్యూస్డే ట్రేడ్ చేయలేదు, వెడ్నెస్డే ట్రేడ్ చేయలేదు. బికాస్ నా టైం విండో ప్రకారం, నా రూల్స్ ప్రకారం నాకు ఒక ఎంట్రీ దొరకలేదు కాబట్టి. బట్ ఈ రోజు థర్స్డే, ఈ రోజు నాకు ప్రాఫిట్ వచ్చింది ఆల్మోస్ట్ $2,000, విచ్ ఈస్ అది ఇండియన్ రూపీస్ ఎంత చెప్పి కామెంట్ లో చెప్పండి. అండ్ ఆల్సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పేషెన్స్. మీ ట్రేడింగ్ జర్నీలో పేషెన్స్ అండ్ డిసిప్లిన్ తో మీరుంటే ప్రాఫిట్స్ అనేవి మిమ్మల్ని ఎదుర్కొంటే మీ దగ్గరికి వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని మనకు టైం అయితే సంథింగ్ ఒక 11:40, 12 అయిపోతుంది. 12 అయిపోతుంది టైము. కాబట్టి మనం ఇప్పుడు మన వంట మనం వండుకోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన గిన్నెలు మనం తోముకోవాలి. కాబట్టి వంట చేద్దాం, తిందాం. దాని తర్వాత డైరెక్ట్ గా ఇంకో 1 hour వాకింగ్ ఉంటది. దాని తర్వాత ఇంకో 1 hour రీడింగ్, పోస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోవాలి అనమాట. సో మళ్ళీ ఇంకో వీడియో సో అప్పుడు మీకు చూపిస్తాను అసలు ఏం జరుగుతుంది. నా డైలీ రొటీన్ ఎలా ఉంటారంటే మార్నింగ్ 6 కి లేస్తాను, 6 to 9 వరకు మొబైల్ ముట్టుకోను. అండ్ 6 to 9 లోపు నేను రన్నింగ్, స్ట్రెచింగ్ లాంటివి 6 to 9 లోపు రన్నింగ్, స్ట్రెచింగ్ అండ్ బయట నా డైట్ సంబంధించిన చికెన్, ఎగ్స్ లాంటివి కొనుక్కొని రావడం. అండ్ ఆల్సో దాన్ని మ్యారినేట్ చేయడం అండ్ మీల్ నెంబర్ 1 ప్రిపేర్ చేసుకొని తిరగడం అని నేను లోపు అయిపోవాలి. అవ్వకపోతే యూనో మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్. మార్నింగ్స్ మనం విన్ అయితేనే డే అంతా మనం విన్ అవుతూ ఉంటాం. అని ఆ కొటేషన్ నేను బాగా నమ్ముతాను అనమాట. సో 9 లోపు ఇలా జరిగితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఆ 9 to 10 వాకింగ్ చేస్తాను కదా గేమ్స్ ఎక్కి. సో అప్పుడు నేను ఫ్రెష్ ఆలోచించగలను. నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. 10:30 to 12:30 వరకు ట్రేడ్ చేస్తూ ఉంటా. ప్రాఫిట్ జనరేట్ అయింది లేకపోతే లేదు, అది మన మీద ఉండదు. మనం తీసుకున్న ఆపర్చునిటీ ప్రకారం, మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది బట్టి. సో ఎవ్రీడే ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి అంటే మీకు కావాల్సిన ఒక ఫ్రెష్ మార్నింగ్ మీకు పెట్టుకున్న గోల్స్ మీరు రీచ్ అయితే డే మొత్తం మీరు నీకు ఉంటారు అనమాట. సో ఓకే, 11:30 వరకు అయితే ట్రేడ్ అయిపోతుంది. 11:30 to 12:30 ఆర్ 1 లోపు కుకింగ్ అయిపోవాలి అండ్ ఆల్సో ఈటింగ్ కూడా అయిపోవాలి. అండ్ 1 కి ఎగ్జాక్ట్ 1 to 2 నేనైతే వాకింగ్ చేస్తా. అండ్ టైం అయితే 2:15 అలా అవుతుంది. 2:15, 2:30 లోపు అయితే ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోవాలి. 2:30 to నాకైతే ఒక అరగంట చాలు. 15 minutes 2 వీడియోస్ కదా రోజుకి. ఆ ఫిట్నెస్ పేజ్ లో ఒకటి అండ్ ట్రైనింగ్ పేజ్ లో ఒకటి అని చెప్పి ఈ 2 కోసం పేజ్ లో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. అండ్ 3:30 తర్వాత 3:30 to 4:30 అనేది కొంచెం ఏమంటారు ఫ్యామిలీ టైం, వాళ్ళు కాల్ చేయడం కానీ లేదా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ చేస్తూ ఉంటా. అండ్ ఆల్సో దెన్ 3:30 4:30కి టెర్రస్ ఎక్కువ వాకింగ్ చేసి 5:30 దాకా వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ జిమ్ కు వెళ్ళి మళ్ళీ 5:30 to 7:30 వరకు అక్కడే ఉంటాను. మళ్ళీ 7:30 to 8 వచ్చేస్తాను. 8:30 లోపు అంటే 7:30 to 8 లోపు అదో కుక్ చేసి ఉంటుంది. నేను చేసి పెట్టుకుని తినడం మాత్రమే, ఫ్రెష్ అవ్వడం తినేది అయిపోతుంది 8 లోపు. సో 8 to 9 మళ్ళీ వాకింగ్, లాస్ట్ కార్డియో అనమాట. మళ్ళీ వాకింగ్ చేసిన తర్వాత 9 to 10 అనేది రేపు 9 to 10 అనేది 9 to 10:30 అనేది కమ్యూనిటీ మీటింగ్స్ జరుగుతాయి. కమ్యూనిటీ మీటింగ్స్ తర్వాత అగైన్ 11 లోపు మీటింగ్ అయిపోవాలి, స్లీప్ కూడా వేసేయాలన్నమాట. సో ఇలాగా మార్నింగ్ 6 నుంచి 11 లోపు ఇలా జరిగిపోతే మళ్ళీ నెక్స్ట్ డే 6 కి నేను లైట్ నీట్ గా ఉంటుంది. స్లీప్ సరిపోతుంది, బాడీ కూడా రికవర్ అయిపోతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ ప్లాన్ ని చూసుకున్నా. సో ఇది నా డైలీ రొటీన్ ఈ రకంగా. సరే, నెక్స్ట్ అయితే టెర్రస్ మీద మళ్ళీ మాట్లాడినప్పుడు అప్పుడు రికార్డ్ చేస్తా, అప్పుడు మాట్లాడు. ఓకే గైస్, అయితే తినడం అయిపోయింది. టైం అరౌండ్ 2:15 అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా తినడం అయిపోయింది అండ్ ఆల్సో వాకింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు కూర్చొని సిస్టమ్ లో ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చేసి 2 to 3 వరకు ఎడిటింగ్ చేసిన తర్వాత 3 to 4 మళ్ళీ ఒక స్క్రిప్టింగ్ వరకు మళ్ళీ రేపు ఏం చేయాలని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత 4 కి టెర్రస్ ఎక్కేస్తా. 4:30కి టెర్రస్ ఎక్కి వాకింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నానంటే ట్రేడింగ్ లోకి అందరూ వద్దాం అనుకుంటారు. ఎందుకంటే అది కైండ్ ఆఫ్
వైబ్రేషన్ కానీ ఆ కైండ్ ఆఫ్ రిజల్ట్ దానికి ఉన్న ఆరా అలాంటిది కాబట్టి అందరూ రావాలనుకుంటారు. కానీ నేను నాకు అడిగిన ప్రతి ఒక్కరికి లేదా కమ్యూనిటీలో జాయిన్ చెప్తున్న ప్రతి ఒక్కరికి సీరియస్ గా ఉంటేనే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ట్రేడింగ్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవాలంటే మాత్రమే రండి అని చెప్తా. గానీ మీరు వచ్చేయండి, వస్తే నేను చేసి మీకు ప్రాఫిటబుల్ అయ్యేది నేను చేస్తా అంటే అలా ఎవరు చెప్పరు. చెప్పిన కూడా మీరు నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అనుకుంటారు. కానీ ట్రేడింగ్ అనేది సైకలాజికల్ గా మేమే డిపెండ్ అయి ఉంటాం. మేమే డిపెండ్ అయ్యి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు మీ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఈ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తుంది అనమాట. సో ఎవరో చెప్తే వాళ్ళు చెప్పి మీరు చేయడం లేదా అది జరిగిపోతుంది మీరు కూడా మీ అమాయకత్వం. సో చాలా మంది ఇదే రకంగా మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఓన్లీ సీరియస్ పీపుల్ మాత్రమే మీరు జాయిన్ అవ్వాలి. నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రమే. అన్లెస్ ట్రేడింగ్ వైపు చూడకండి. లూజ్ అవ్వడానికి మీరు రెడీగా లేకపోతే మీ దగ్గర విన్స్ రావు, ప్రాఫిట్స్ అనేది మీకు తీసుకోలేరు అనమాట. మీరు ఫస్ట్ మనీ లూజ్ అవ్వకుండా ఎలా ట్రేడ్ చేయలే కాదు, మనీ ఎంత లూజ్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రెడీగా ఉండాలి అనమాట. సో నేను ట్రేడింగ్ ని ఫిట్నెస్ ని మేనేజ్ ఎందుకు చేస్తున్నాను అంటే, ట్రేడింగ్ మైండ్ సెట్ ముఖ్యం. మైండ్ సెట్ మీ పరంగా ఉండాలి, మీకు ఎగ్నెస్ట్ ఉండకూడదు. అండ్ ఫిట్నెస్ కూడా అంతే. మీ బాడీ మీ బాడీ మీ మైండ్ కంట్రోల్ లో పెట్టుకోవాలంటే ఫిట్నెస్. సో ట్రేడింగ్ అల్టిమేట్ గా సపోర్ట్ చేయడానికి, అల్టిమేట్ గా రెండు ఎంగేజ్ అవ్వడానికి నేను బాడీ ఫిట్నెస్ ని ప్రిఫర్ చేస్తాను టు గెట్ ఇట్ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ని, ఆ ఆపర్చునిటీస్ ని అక్కడ ఎలాగైతే ఛాన్సెస్ ఫేస్ చేస్తూ డే ఆన్ డే వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్రోగ్రెసింగ్ ఓవర్లోడ్ చేస్తూ అండ్ ఆల్సో ఇలా స్టాండింగ్ ఎక్సర్సైజ్ ఎలాగైతే వర్కౌట్ చేస్తామో, అలాగే ట్రేడింగ్ లో కూడా ఆ మైండ్ సెట్ తో ఎంతో ఇన్సల్ ఓడిపోయినా సరే మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి నేను కూడా స్టార్టింగ్ లో చాలా లూజ్ అయిపోయిన తర్వాత నేను ఎంచుకున్న మోటివేషన్ ఏంటి అంటే, నేను ట్రేడింగ్ లో ప్రాఫిట్ జనరేట్ చూపించాలి, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. సో ఎందులోకి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, దానికోసం థర్డ్ వీడియో మాట్లాడుకున్నాం. కానీ ఏ జర్నీ కూడా నా జర్నీ ఏమి అంత సింపుల్ గా జరిగిపోలేదు. ఎంత అంటే ఇలా ఈజీగా రాలేదు, అలాగే ఈజీగా పోలేదు. నా కారణంగా చాలా ట్రేడ్స్ పోయాయి, అండ్ నా కారణంగా చాలా ట్రేడ్స్ ప్రాఫిట్ జనరేట్ అయ్యాయి. అలాగనమాట. సో ఫిట్నెస్ లో కూడా అంతే. మీరు వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయగలరు అని మీకు కాన్ఫిడెన్స్ ఇస్తే తప్ప ఆ డంబుల్ గానీ, ఆ ప్లేట్ గానీ, ఆ బార్బెల్ డంబుల్స్ ఎలా చేయలేరు అనమాట. అలాగే మీరు తీసుకున్న ట్రేడ్స్ అన్ని మీ ఆపర్చునిటీ ప్రకారం మీరు గ్యాప్ తీసుకోగలరా లేదా, ఆ ట్రేడ్ ఎండ్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందా లేదా స్టాప్ లాస్ వస్తుందేమో డౌట్ ఉందా, ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మీకు అర్థమవుతుంది వస్తుంది ట్రేడింగ్ అంటే ఏంటి, అండ్ ఇందులో నేను ఏం చేయాలి, ఎలాంటి వాళ్ళతో నేను కంపీట్ చేయబోతున్నాను, సో దట్ నాకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలని చెప్పి మీకు అర్థమవుతుంది. సో అయితే దీని తర్వాత ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు ఎడిటింగ్ చేసిన తర్వాత కాసేపు మళ్ళీ స్క్రిప్టింగ్ అని రాసి దాని తర్వాత మళ్ళీ వాకింగ్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం, టెర్రస్ మనకి వెళ్తాం అన్నమాట. వాకింగ్ చేస్తున్నా బ్రో. జిమ్ కి ఇంకో 5 అయిన టైము. జిమ్ కి వెళ్లే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తా. బాడీకి హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తా, బాడీని కొంచెం కష్టపెట్టాలని చెప్పి. సో ఎందుకు కష్టపెడుతున్నాను అంటే, మనకి కావాల్సిన రిజల్ట్ కావాలి అంటే మనం చేయాల్సిన దానికన్నా, పెట్టవలసిన దానికన్నా ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మనకు కావాల్సిన రిజల్ట్ మనకు వస్తుందని చెప్పి ఆ ఫామ్ లో నేను నమ్ముతా. కాబట్టి ఫిట్నెస్ అయినా సరే, ట్రేడింగ్ అయినా సరే ఇప్పటిదాకా అదే చేస్తాను కూడా. మీకు కూడా అదే సజెషన్ ఇస్తున్నా. ఏంటంటే, మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ట్రేడింగ్ లో దిగుదాం అనుకుంటున్నా సరే, మీరు పెట్టవలసిన దానికన్నా ఎక్కువ కష్టపెట్టాలి మీ బాడీని, మీ మైండ్ ని. అప్పుడే మీకు కావాల్సిన రిజల్ట్ మీకు వస్తుంది. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అంటే, జిమ్ కి వెళ్ళాలి. జిమ్ ఎలాగొందో చూపిస్తా, ఎలాంటి వర్కౌట్ చేస్తాను చూపిస్తా. సో స్టే ట్యూన్. గైస్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నా ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేసింది ఇదే టెర్రస్ మీద. ఇక్కడ పుషప్ స్టార్ట్ చేసాను, పుషప్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడే. అండ్ కొంచెం ఇంక్లైన్ డిక్లైన్ పుషప్స్ ఉంటాయి. కొంచెం చెస్ట్ ఎలివేట్, అప్పర్ చెస్ట్ కి, లోవర్ చెస్ట్ కి డైరెక్ట్ గా టార్గెట్ అవ్వడానికి ఏమైనా దీంతో చేసేవాడిని. అండ్ కరోనా టైంలో 2021 కరోనా టైంలో జిమ్ కి వెళ్ళడానికి, జిమ్ సెలవు అయితే, అంటే అప్పుడు ఇంకా స్టార్టింగ్ నాకు తెలియదు జిమ్ సెలవు చేయాలని చెప్పి. కాకపోతే మా నాన్న ఇది చేస్తే బెటర్ అని చెప్పి ఆ డంబుల్స్, ఎక్విప్మెంట్ తెప్పించారు. అండ్ ఇది నేను ఏదో వీడియోలు చూసి సిమెంట్ పైప్ తో నేను తయారు చేసుకున్నా. అలా స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నేను చాలా పుషప్స్ అండ్ స్క్వాట్స్ అండ్ ఆల్సో చాలా రకంగా నేను ఇక్కడే స్టార్ట్ చేసిన వర్కౌట్ జర్నీ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. అండ్ తెల్లారి మార్నింగ్ స్కిప్పింగ్ కానీ, కార్డియో ఉంది, అండ్ ఈవినింగ్ పుషప్స్ ఇదే ఏరియాలో. ఈ వెయిట్స్ కూడా ఇక్కడే పెట్టేసి నేను స్టార్ట్ చేసాను అనమాట. సో ఇది చెప్పాలనుకుంటున్నా.
ఎవరైనా సరే ఎలాగే స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి. నేను కూడా ఇలాగే స్టార్ట్ చేస్తా. సో అది చెప్పడానికి మళ్ళీ చెప్తున్నా, అంటే మళ్ళీ జిమ్ లో కలుద్దాం. అయిపోయాం, ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేయాలి. జిమ్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది మా జిమ్ అయితే. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంటుంది. అండ్ మా జిమ్ పేరు ట్రిపుల్ నైన్ ఇంటెన్స్ జిమ్. శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్, ఓల్డ్ బ్రిడ్జ్, సారీ న్యూ బ్రిడ్జ్ రోడ్ లో ఉంటుంది అనమాట జిమ్. ఒక పైకి వెళ్తాను, జిమ్ టెర్రస్ మీదకి అయితే వచ్చాను. అండ్ అంతా ఎలా ఉంటుంది, ఇలా ఇలా దిగాలి. మెట్లు దిగితే ఇది మొత్తం వార్మప్ ఏరియా, కార్డియో, వార్మప్స్ అన్నీ ఉంటాయి కావాల్సినవి. 6 ఫర్ వార్మప్స్, కార్డియో, వార్మప్ చేసుకోవచ్చు. అండ్ మా టెర్రస్ ఇలా ఉంటుంది. కింద ఇలా వీడియో రికార్డ్ చేసి మాట్లాడలేను కాబట్టి ఇక్కడ చూపించేస్తున్నాను అంతా. సో కింద వర్కౌట్ చేసి చూపిస్తా ఎలా వర్కౌట్ చేస్తుందని చెప్పి. కాకపోతే నేను మాట్లాడలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో జిమ్ లో ఎవరు లేరు మన లక్కీకి. కాకపోతే ఇన్న జిమ్ అవుట్ఫిట్ ఈ రోజు ఫ్రైడే, షోల్డర్స్ డే, ఆర్మ్స్ డే చూసుకోవచ్చు. ఇది వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సోకులెక్క వైపు వీఆర్ బ్యాక్ ఫ్రమ్ జిమ్ ఆల్రెడీ. అండ్ జిమ్ లో చాలా క్లిప్స్ పెడదాం అనుకున్నా, కాకపోతే రష్ ఎక్కువ కొద్దీ జిమ్ వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది, అలాగలా పెరిగిపోయారు అనమాట. సో వీడియో తీసుకునే ఛాన్స్ రాకుండా రష్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ టెన్షన్ లో తీయలేదు. కొన్ని తీసాను, పెట్టాను కూడా. ఇంకేంటంటే మా వాడు ఏదో ప్రీ వర్కౌట్ ఇచ్చాడు, అది బాగుంది. అదే ఫస్ట్ వేసినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత తెలుస్తుంది ఇంకా తగ్గలేదు. సో రాత్రి కూడా అదే నిద్ర పట్టపోవచ్చు. సో ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇప్పుడు 9 o'clock కి మా కమ్యూనిటీ మీటింగ్ ఉంది. సో అలా 9 to 10 మీటింగ్ ఉంటుంది. ఈ 1 hour లో నేను తినాలి అండ్ నా స్టెప్ కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా చాలా ఉంటుంది అనమాట. వీక్ మొత్తంలో ఏదైనా హెక్టిక్ డే ఉందంటే ఫ్రైడే మాత్రమే. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎడిటింగ్, పోస్టింగ్, రికార్డింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈవినింగ్ ఏంటంటే షోల్డర్స్, బైసెప్స్, ట్రైసెప్స్ 3 ఒకేసారి ట్రైన్ చేస్తాం అనమాట. సో ఈ ఒక్కరోజే ఇలా ఉంటది. అండ్ ఇప్పుడు చూడాలి 8 నుంచి 9 వరకు ఇది ఎలా నేను మేనేజ్ చేస్తానని చెప్పి. సో అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేనేజ్ చేస్తాను. బట్ ఎందుకు డౌట్ కొడుతుంది. సో కమ్యూనిటీ మీటింగ్ ఎలా జరుగుతుంది, అసలు ఏం డిస్కస్ చేసామని చెప్పి ఆఖరికైతే సాధించాం. తినేయడం అయిపోయింది, 8:40 అయిపోయింది. 20 minutes ఉంది మీటింగ్ స్టార్ట్ అవడానికి. ఆ 20 minutes లో నేను కొన్ని స్టెప్స్ కంప్లీట్ చేయడానికి వాకింగ్ చేస్తున్నా టెర్రస్ మీద. నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే 18 to 20,000 స్టెప్స్ అవ్వాలి డేకి. ప్రెసెంట్ ఉన్న బాడీ కండిషన్ కి అండ్ ప్రెసెంట్ ఉన్న షెడ్యూల్ కి. ఒక్క ఫ్రైడే రోజే ఇలా జరుగుతుంది, ఎవ్రీ ఫ్రైడే ఇలా జరుగుతుంది. అండ్ మిగతా డేస్ అన్ని 9 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అండ్ 9 o'clock కి వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఉంటాయి. ఈ 3 days లో ఫ్రైడే ఒకటే హెక్టిక్ ఇలాగా, ఎందుకంటే జిమ్ లో ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది టైము. సో మీకు కమ్యూనిటీలో ఎలాంటి మీటింగ్స్ జరుగుతాయి అండ్ ఏ రోజు ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, అండ్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా 9 o'clock కి. అండ్ కమ్యూనిటీ మీటింగ్ లో కలుగుతాం. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. ఏంట్రా అంటే జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సప్లిమెంట్స్ తీసుకోవద్దు. క్రియేటిన్, వే ప్రోటీన్, ప్రీ వర్కౌట్ అయితే అసలు తీసుకోకండి. నాకు ప్రీ వర్కౌట్ చేసే అలవాటు ఉంది, కానీ మా వాడు ఏదో కొత్తది ఇచ్చాడు. వేసినప్పటికీ ఇంకా బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ ఇంకా ఉంది. ఇంకా ఏదో చేయాలి అనిపిస్తుంది బాడీ అంతా. కాకపోతే బాడీ ఎగ్జాస్ట్ అయిపోతే మనం తీసుకున్న క్యాలరీస్ తక్కువ అని చెప్పి ఆలోచిస్తున్నా, కానీ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే తీసుకోవద్దు. చాలా సిన్సియర్ గా అడ్వైస్ చేస్తున్నా, తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే అట్లీస్ట్ 6 months తర్వాత క్రియేటిన్ అండ్ 1 year తర్వాత వే ప్రోటీన్ స్టార్ట్ చేయండి. ఫుడ్ ద్వారా తీసుకుంటే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టైం అయితే 9 అయిపోయింది. ఆఖరి సాధించాం. కమ్యూనిటీ మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుందంటే ఈ రోజు నా ట్రేడింగ్ బ్రేక్ డౌన్స్ అనమాట. అంటే ఈ వీక్ లో నేను తీసుకున్న ట్రేడ్స్ అని బ్రేక్ డౌన్ చేసి మా వాళ్ళందరికీ, అంటే మా కమిటీ మెంబర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నా స్ట్రాటజీ ప్రకారం ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్సనల్ గా 1-on-1. అండ్ నా కమ్యూనిటీ ఎలా ఉంటుందో చూపిస్తా. దానికంటే ముందు ఏంటంటే మీరు కమ్యూనిటీలో జాయిన్ అవుదాం అనుకోండి, డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఓన్లీ సీరియస్ పీపుల్, నేర్చుకోవాలి ట్రేడింగ్ లో కెరియర్ ఆర్ సైడ్ ఇన్కమ్ మెయింటైన్ చేయాలి అంటేనే జాయిన్ అవ్వండి. టైం పాస్ కి నేర్చుకునే స్కిల్ కాదు, ఓన్లీ సీరియస్ పీపుల్ కోసం మాత్రమే. సో ఫస్ట్ ఆలోచించండి జాయిన్ అయ్యే ముందు. అండ్ ఆల్సో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు మా కమ్యూనిటీ హేమంత్ ట్రేడింగ్ యూనివర్సిటీ ఇదంతా. అండ్ ఇది సెక్షన్స్, అనౌన్స్మెంట్స్. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు, రికార్డింగ్ సెషన్స్ ఎక్కడ ఉంటే రికార్డింగ్ సెషన్స్ లో ఎవ్రీథింగ్ ఉంటుంది. హౌ టు ఓవర్కమ్ టుడే సెషన్ అంటే ఇది హౌ టు బిల్డ్ యువర్ ఓన్స్ స్ట్రాటజీ, డౌట్ సాల్వింగ్ సెషన్స్, అండ్ ట్రేడింగ్ హెసిటేషన్ ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, హెస్టివ్ కాల్స్, టుడే సెషన్ ఎలాగనమాట. అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజు డిస్కషన్. అండ్ ఎందుకు ప్రైజ్ యాక్షన్ కింగ్ అయింది, H2U, ఇవన్నీ అసలు ట్రేడింగ్ లో మీకు కావాల్సిన కంటెంట్ అంతా
నేను ఎవ్రీ వీక్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఎవ్రీ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో దాని మీద రికార్డింగ్ చేసి ఇలా లింక్ పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఇది మా జనరల్ చార్ట్. ఇక్కడ మేము చాలా మాట్లాడుకుంటాం బిట్వీన్ ట్రేడింగ్, అండ్ వాళ్ళ ట్రేడింగ్ అనాలిసిస్ కూడా షేర్ చేస్తారు. అండ్ ఎవ్రీ డే కూడా నేను నా ట్రేడింగ్ ఒక రివ్యూస్ ని షేర్ చేస్తూ ఉంటాను అనమాట. నేను అసలు ఏం చేస్తున్నాను అని చెప్పి, అండ్ నేను చేసింది జరిగిందా లేదని చెప్పి రిజల్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఇలా జరుగుతుంటది. చెప్పాను కదా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. టైం అయితే 10:30 అయిపోయింది గైస్. ఇప్పుడు దాకా కమ్యూనిటీ మీటింగ్ అయ్యింది. అండ్ ఈ వీక్ లో జరిగిన ట్రేడింగ్ బ్రేక్ డౌన్స్ అండ్ ట్రేడ్ బ్రేక్ డౌన్స్, అండ్ ఈ వీక్ లో జరిగిన క్లాసెస్ ఒక డౌట్ సాల్వింగ్ సెషన్స్ అన్ని ఫ్రైడే పెట్టుకుంటా. అండ్ ఈ ఫ్రైడే చెప్పాను కదా ఎక్టిక్ సెషన్ అని చెప్పి, జిమ్ వల్ల ఎడిటింగ్, పోస్టింగ్ ఇవన్నీ ఈ ట్రేడింగ్, మార్నింగ్ ట్రేడింగ్ వల్ల మొత్తం ఎడిటింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫ్రైడే మాత్రం కొంచెం షార్ట్ సెషన్ మాత్రమే, 10:30 వరకు మాత్రం. లేకపోతే మిగతా సెషన్స్ అన్ని 10:30 దాటిపోతాయి. ఈ మధ్య 10:30 లోపు అయిపోతున్నాయి. కానీ మిగతావన్నీ నెక్స్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ ఇలాగైపోతుంది అనమాట. అండ్ ఏం చేశాను ఇక్కడ కమ్యూనిటీలో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నా అంటే, మీకు ఒక ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మీ చుట్టుపక్కల. సో దాన్ని బట్టి మీరు ఇంకా యాక్యురేట్ గా మీ పర్ఫార్మెన్స్ ని ట్రేడింగ్ వరల్డ్ లో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ప్రిఫర్ చేయమని చెప్తున్నా. అన్లెస్ యూ వాంట్, అది మీకు అక్కర్లేదు అనుకుంటే అవసరం లేదు. బట్ మీ మట్టుగా మీరు నేర్చుకున్న వరకు నో ప్రాబ్లం. బట్ మీకు గైడ్ కావాలంటే, మీకు ఒక ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్స్ కావాలంటే యూ కెన్ జాయిన్ మై కమ్యూనిటీ. ఈ వీక్ అని చెప్పి, ఈ వీక్ లో చేసిన ట్రేడ్స్ అన్ని, నేను ఒకవేళ తీసుకోలేని ట్రేడ్స్, అండ్ ఆల్సో తీసుకుంటే ఎలా తీసుకునేవాడిని అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, నా టైం విండో, నా స్ట్రాటజీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తాను, బ్రేక్అవుట్ అయినప్పుడు ఏం చేస్తాను, ఇలాగని చెప్పి మండే టు ఫ్రైడే ఎవ్రీ ట్రేడ్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ ఫ్రైడే మాత్రం ఇలాగా వెడ్నెస్డే, థర్స్డే ఏదో ఒక టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ. గైస్, ఇది ఈ రోజు జరిగింది. మార్నింగ్ 6:30 నుంచి 10:30 వరకు పరిగెడుతూనే ఉన్నాను. నా డ్రీమ్స్ అండ్ నా వర్క్, నా ఎడిటింగ్, నా పేజెస్ అన్ని ఎలాగా మేనేజ్ చేస్తున్నాను, టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను యాజ్ ఏ జిమ్ ర్యాట్, ట్రేడర్, బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్, నా స్టూడెంట్ అండ్ నా కమ్యూనిటీ మీటింగ్స్, ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తుందని చెప్పి మీకు అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎందుకు ఎంత కష్టపడాలి అంటే, రేపు పొద్దున్న చెప్పుకోవడానికి మంచి కథ కావాలి కాబట్టి, రేపు పొద్దున్న మనకంటూ ఒక గర్వపడే కథ కావాలి కాబట్టి ఎంత కష్టపడాలి. లేకపోతే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అందరిలాగా ఏదో జాబ్ వస్తే చేసుకొని, లేదా ఏదో బిజినెస్ పెట్టుకొని, ఏదో అప్పుల్లో బతికే చదువుకుంటే బతికే. కానీ కాకపోతే నాకు అది బతకడం కష్టం లేదు కాబట్టి ఎంత కష్టపడుతున్నా. అండ్ ఇది కష్టపడుతున్నా కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇంకా కష్టపడాలేమో నాకు అనిపిస్తుంది. ఇంకా కష్టపడాలేమో అనిపిస్తుంది. నేను కష్టపడతాను, నో ప్రాబ్లం. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే వరకు నేను కష్టపడుతూ ఉంటా. అండ్ మీకు అర్థమైనట్టుంది ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం చెప్తాను చెప్పి, మీకు ఫిట్నెస్ లో రావాలనుకుంటే రండి, నో ప్రాబ్లం. మీకంటూ ఒక స్పెషల్ బాడీ అండ్ హ్యాబిట్స్ అనేది మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ట్రేడింగ్ లో రావాలనుకున్నా రండి, నో ప్రాబ్లం. మీకంటే స్పెషల్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. బట్ వచ్చే ముందు ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. మీకంటే సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అండ్ డేరింగ్ ఉండాలి. ఎందుకంటే పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటే మాత్రమే విన్స్ అని మీ దగ్గర ఉంటాయి అనమాట. సో అవన్నీ లేకుండా నాకు డైరెక్ట్ గెలిచేద్దాం అనుకుంటే ట్రేడింగ్ మీకోసం కాదు, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పాలంటే. అండ్ ఇలాంటి వ్లాగ్స్, ఇలాంటి కంటెంట్ ఈ ఛానల్లో రావాలా వద్దని చెప్పి మీరే కామెంట్ చేసి చెప్పండి, నచ్చిందా నచ్చలేదా అని చెప్పి. అలా చెప్తే వీక్ కనీసం 2 వ్లాగ్స్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటే ఎడిటింగ్ అనేది ఇంకా చేస్తూ ఉండాలి, ఇంకా ఫాస్ట్ గా చేస్తూ ఉండాలి. అండ్ ఈ రోజుకైతే ఇంతే గైస్. నైట్ అయితే 10:30 అయిపోయింది, 10:30 అయిపోయింది. అండ్ 11 లోపు అయితే స్లీప్ అయిపోవాలి. 11 లోపు స్లీప్ వేసేయాలి, స్టార్ట్ అయిపోవాలి అనమాట. అండ్ మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి మళ్ళీ రన్నింగ్, మళ్ళీ వీకెండ్స్ అయినా సరే, సాటర్డే సండే అయినా సరే ఇలాగే వెళ్తుంది ప్రోటీన్ అనేది. కాకపోతే జిమ్ ఉన్నది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కార్డియో చేస్తా, ఇంకెక్కువ వాకింగ్ చేస్తా, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ట్రేడింగ్ కూడా ఉండదు సాటర్డే సండే. ఆ డేస్ ఏంటంటే ఇంకా బ్యాక్ టెస్ట్ చేసుకోవడం, లేదా ఇంకా కంటెంట్ స్క్రిప్ట్ రాసుకోవడం, యూట్యూబ్ కంటెంట్ అవ్వచ్చు, ఏమైనా సరే ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఇంకా ట్రై చేస్తూ ఉంటా. అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి లైఫ్ ని. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోకి తింటే మళ్ళీ ఇంకో వ్లాగ్ లో మీకు నచ్చితే కామెంట్ చేయండి, అప్పుడు కలుద్దాం. లేకపోతే నార్మల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యామన్ ట్రేడింగ్ యూనివర్సిటీ.